ఇండియాలో టాటా అండ్ అంబానీ ఈ రెండు పేర్లకి అసలు పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఒకరు వాళ్ళ జీవితం అంతా దేశాన్ని అభివృద్ధి చేయడానికి, సేవ చేయడానికి త్యాగం చేస్తే మరొకరు వాళ్ళ తెలివితేటలతో దేశంలోనే అత్యున్నతమైన స్థాయికి ఎదిగారు. వీళ్ళిద్దరూ చేసే వ్యాపారాలకి అసలు పోలికే ఉండదు. కానీ సర్ప్రైజింగ్లీ వీళ్ళిద్దరూ కలిపి ఒకే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. అదే బ్లూ స్మార్ట్. ఇది ఒక ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ కంపెనీ. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఇండియాలో ఊబర్ అండ్ ఓలా కంపెనీస్ చేసే బిజినెస్ కూడా ఇదే కదా, మరి కొత్తగా బ్లూ స్మార్ట్ కంపెనీలో టాటా అండ్ అంబానీ కూడా కలిపి ఇన్వెస్ట్ చేసేంతలా అసలు ఏముందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది అర్థం కావాలంటే ఇండియాలో ఓలా అండ్ ఊబర్ కంపెనీ సిచ్యువేషన్ ఏంటో తెలియాలి. 2015లో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ప్రకారం ఇండియాలో ఓలా అండ్ ఊబర్ లో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్స్ ఐఐటి నుండి గ్రాడ్యుయేట్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే ఇది 2015లో మాట. బట్ ఇప్పుడు ఈ కంపెనీస్ పరిస్థితి ఏంటో తెలుసా? సుమారు 30,000 మందికి పైగా ఎంప్లాయీస్ ని తీసేసి బుక్ చేసిన రైడ్స్ క్యాన్సిల్ చేస్తూ కస్టమర్స్ నమ్మకాన్ని కోల్పోయి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల నష్టాలు ఫేస్ చేస్తున్నాయి. అయితే దీనికి కారణం ఏంటి? ఇదే బిజినెస్ ని టాటా అండ్ అంబానీ ఇన్వెస్ట్ చేసిన బ్లూ స్మార్ట్ కంపెనీ ఎలా సొంతం చేసుకోవాలనుకుంటుంది? అసలు వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2010 ముందు వరకు ఇండియాలో ప్రజలు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి జర్నీ చేయడానికి మేజర్ గా యూజ్ చేసేది బస్ అండ్ ఆటో మాత్రమే. ఇన్ కేస్ పెద్ద పెద్ద సిటీస్ అయితే లోకల్ ట్రైన్స్ వాడేవారు. కానీ కార్ అనే పదమే ఎవరి నోటంట వచ్చేది కాదు. దీనికి కారణం ఏంటంటే కార్ అనేది కేవలం ధనవంతులకు మాత్రమే సొంతం అనే మైండ్ సెట్ లో ఉండేవారు. అండ్ ఇన్ కేస్ రెంట్ కి కారు తీసుకోవాలన్నా అది చాలా డబ్బుతో కూడుకున్న విషయం. సో ప్రజల్లో ఉన్న ఈ ఐడియాలజీని మార్చి ప్రతి సామాన్యుడు కూడా అతి తక్కువ ధరకే కార్లో జర్నీ చేసేలా చేయాలని ఒక వ్యక్తి కలగన్నాడు. అతనే భావేష్ అగర్వాల్, ద ఫౌండర్ ఆఫ్ ఓలా కంపెనీ. ఓలా స్టార్ట్ అయిన కొద్ది సంవత్సరాల్లోనే ఇండియన్ క్యాబ్ బిజినెస్ లో నెంబర్ 1 కంపెనీగా ఎదిగింది. అప్పటి వరకు ఇండియాలో ప్రజలు ఎంతో ముఖ్యమైన పని ఉంటే కానీ కార్ రెంట్ కి తీసుకునేవారు కాదు. దీనికి కారణం ప్రైజెస్. కార్ రెంటల్ ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ఓలా ఈ బిజినెస్ లో అడిగి పెట్టాక ఇండియాలో క్యాబ్ సర్వీసెస్ చాలా తక్కువ ప్రైస్ కి వచ్చాయి. అండ్ క్యాబ్ బుక్ చేయడం ఎంత ఈజీ అయిందంటే మీరు ధనవంతుల పేదవారా అనేది సంబంధం లేకుండా మీరు కార్ బుక్ చేస్తే మీరు నుంచున్న చోటకే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే స్థాయికి ఓలా ఈ క్యాబ్ సర్వీస్ బిజినెస్ ని మార్చేసింది. అయితే ఓలా స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఇండియాలో కొన్ని కోట్ల మందికి చాలా తక్కువ ధరకి క్యాబ్ సర్వీసెస్ అందిస్తూ మంచి బిజినెస్ చేస్తుంది. అండ్ ఈ బిజినెస్ మోడల్ నచ్చిన చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఈ కంపెనీలో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఇదే టైంలో అమెరికాకి చెందిన ఊబర్ కంపెనీ 2013లో ఇండియన్ క్యాబ్ బిజినెస్ లో ఓలాకి పోటీగా అడుగుపెట్టింది. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ కస్టమర్స్ కి ఆఫర్స్ అండ్ క్యాబ్ డ్రైవర్స్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎంతలా అంటే ఒకవైపు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఫ్రీ రైడ్స్ అండ్ 50% డిస్కౌంట్స్ ఇస్తే మరోవైపు క్యాబ్ డ్రైవర్స్ తో ఎక్కువ పని చేయించుకోవడానికి ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు. ఈ ఇన్సెంటివ్స్ ఎలా ఉండేవంటే ఒక క్యాబ్ డ్రైవర్ ఒక రోజుకి 6 నుండి 18 రైడ్స్ వేస్తే వాళ్ళకు వచ్చే క్యాబ్ సర్వీస్ ఛార్జ్ కాకుండా ఎక్స్ట్రాగా 5,000 నుండి 12,000 కేవలం ఒక్క రోజుకి ఇన్సెంటివ్స్ రూపంలో వచ్చేది. ఇలా ఒక నెలకి ఈ క్యాబ్ డ్రైవర్స్ 80,000 నుండి 1,30,000 వరకు సంపాదించేవారు. అండ్ ఇదే విషయాన్ని గమనించిన చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ ఈవెన్ ఐఐటి ప్రొఫెషనల్స్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ ప్రొఫెషన్స్ ని వదిలేసి కొంతమంది డ్రైవర్స్ గా జాయిన్ అయితే మరికొంతమంది లోన్ లో కార్స్ కొని ఈ కంపెనీస్ కి క్యాబ్స్ గా పంపించేవారు. నిజానికి ఏ కంపెనీ అయినా ఎంత ఎక్కువగా ఆఫర్స్ ఇస్తే లాభాలు సంపాదించడం చాలా కష్టం. ఓలా అండ్ ఊబర్ బిజినెస్ లో కూడా ఇదే జరిగింది. కానీ ఈ కంపెనీస్ ఇంత పెద్ద మొత్తంలో నష్టపోతూ కూడా ఆఫర్స్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? కస్టమర్స్ ని సంపాదించాలని. వన్స్ కస్టమర్స్ క్యాబ్స్ కి అలవాటు పడి వాటిని రెగ్యులర్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు ధరలు పెంచాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఈ ఆఫర్స్ ఇవ్వడం మానేసిన ఈ కంపెనీస్ చాలా లాభాలు సంపాదిస్తాయి. ఇదే ప్లాన్ లో ఈ రెండు కంపెనీస్ కూడా పోటీ పడుతూ వర్క్ చేస్తున్న టైంలో సడన్ గా ఈ ప్రపంచంలో ఎవరు ఊహించిన సంఘటన జరిగింది. అదే కరోనా వైరస్. లాక్డౌన్ కారణంగా స్కూల్, ఆఫీస్, ట్రావెలింగ్ అని అన్ని మూతపడిపోయాయి. క్యాబ్ సర్వీస్ కాదు కదా, కనీసం రోడ్డు మీదకు కూడా ఎవరిని రానివ్వడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించని ఈ కంపెనీస్ కి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. కస్టమర్స్ ఎవరు క్యాబ్స్ బుక్ చేయడం లేదు. కంపెనీకి ఆదాయం ఆగిపోయింది. అప్పటి వరకు నెలకి లక్షల్లో సంపాదించిన క్యాబ్ డ్రైవర్స్ సడన్ గా ₹1 ఆదాయం లేక వాళ్ళ క్యాబ్స్ అమ్మేసి వేరే జాబ్స్ చూసుకున్నారు. అండ్ ఇదే టైంలో ఓలా కంపెనీ సుమారు 17,500 కోట్ల రూపాయలు నష్టపోయింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రెసెంట్ ఇప్పుడైతే లాక్డౌన్ లేదు కదా, ఈ కంపెనీస్ మళ్ళీ లాభాల్లోకి రాలేదా అంటే ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. కరోనా టైంలో ఇంత భారీగా నష్టాలు చూసిన ఈ క్యాబ్ కంపెనీస్ కరోనా తర్వాత కస్టమర్స్ కి ఆఫర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కి ఇన్సెంటివ్స్ కానీ ఇచ్చే సిచ్యువేషన్ లో లేవు. సో దీని కారణంగా
కరోనా ముందు ఉన్నన్ని క్యాబ్స్ కానీ డ్రైవర్స్ కానీ ఈ కంపెనీస్ దగ్గర ఇప్పుడు లేరు. ప్రెజెంట్ ఓలా అండ్ ఊబర్ కంపెనీస్ లో జరుగుతున్న ఒక గందరగోళమైన విషయం ఏంటంటే కస్టమర్స్ కి ఆఫర్స్ ఇవ్వకపోయినా వాళ్ళ క్యాబ్స్ బుక్ చేస్తున్నారు, కానీ ఈ క్యాబ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. యాప్ లో ఉన్న ప్రైస్ కంటే డ్రైవర్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే కొంతమంది రూడ్ గా బిహేవ్ చేస్తే మరికొంతమంది రైడ్ మధ్యలోనే దింపేస్తున్నారు. అయితే దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కరోనా ముందు వరకు లక్షల్లో సంపాదించిన క్యాబ్ డ్రైవర్స్ సడన్ గా కరోనా తర్వాత వాళ్ళ ఆదాయం కోల్పోయి కార్ ఈఎంఐ కూడా కట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ముందులాగా ఓలా అండ్ ఊబర్ కంపెనీస్ డ్రైవర్స్ కి వేలలో ఇన్సెంటివ్స్ ఇవ్వకపోగా వాళ్ళ కమిషన్ కూడా 20% కి పైగా పెంచేశాయి. అండ్ మరోవైపు ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఆకాశాన్ని తాకుతున్నాయి. సో ఇప్పుడు రైడ్సే తక్కువ అంటే వాటికి ఇన్సెంటివ్స్ లేకుండా వచ్చిన పేమెంట్ లో 20% కంపెనీస్ కి ఇవ్వాలంటే అది డ్రైవర్స్ కి చాలా కష్టం. సో అందుకే ఈ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళకి రైడ్స్ వచ్చిన వెంటనే కొంతమంది యాప్ లో ఉన్న పేమెంట్ కంటే కస్టమర్ ని ఎక్కువ డిమాండ్ చేస్తుంటే మరికొంతమంది కస్టమర్ తో రైడ్ క్యాన్సిల్ చేపించి ఆ 20% కూడా కంపెనీకి వెళ్లకుండా వాళ్ళే తీసుకుంటున్నారు. క్యాబ్ డ్రైవర్స్ కి రైడ్ గిట్టుబాటు కాకపోతే వాళ్ళు ఇమీడియట్ గా ఆ రైడ్ ని క్యాన్సిల్ చేస్తారు. సో ఇలా ఊబర్ అండ్ ఓలా కంపెనీస్ కి ఒకవైపు కమిషన్ రూపంలో రావాల్సిన ఆదాయం రావడం లేదు, మరోవైపు క్యాబ్ క్యాన్సిల్ కావడం కారణంగా కస్టమర్స్ నమ్మకాన్ని కోల్పోతున్నాయి. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో ఈ రెండు కంపెనీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తూ ఒక ఇద్దరు వ్యక్తులు ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అదే బ్లూ స్మార్ట్. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటంటే ఓలా అండ్ ఊబర్ కంపెనీస్ లో డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేయడానికి కారణం ఆ కార్స్ కంపెనీ సొంతం కాదు, డ్రైవర్ సొంతం. అందుకే డ్రైవర్స్ కి రైడ్ నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు. కానీ బ్లూ స్మార్ట్ కంపెనీకి వచ్చేటప్పటికి అలా కాదు. ఈ కంపెనీ ఆపరేట్ చేసే ప్రతి కార్ కూడా ఈ కంపెనీ సొంతమే. అండ్ వీళ్ళ దగ్గరుండే డ్రైవర్స్ ఈ కంపెనీకి కేవలం ఎంప్లాయీస్ మాత్రమే. వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా కస్టమర్ ని ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ డిమాండ్ చేయడం కానీ రైడ్ క్యాన్సిల్ చేయడం కానీ చేయలేరు. ఈ బ్లూ స్మార్ట్ కంపెనీలో మరొక యూనిక్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ కేవలం ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే క్యాబ్స్ గా రన్ చేస్తుంది, విచ్ ఈస్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. ఈ కంపెనీ 2019 లో అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గి అనే ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ చేశారు. ఇనీషియల్ డేస్ లో ఈ కంపెనీ ఫౌండర్స్ ఎంత తెలివిగా ఆలోచించారంటే నిజానికి ఇండియాలో ఓలా అండ్ ఊబర్ బిజినెస్ చాలా ఎక్స్పాండ్ అయింది. అలాంటి కంపెనీతో పోటీ పడటం అనేది అంత ఈజీ కాదు. బట్ ఒకవేళ పోటీ పడాలనుకున్నా దానికి చాలా పకడ్బందీ ప్లాన్ కావాలి. సో ఈ ప్లాన్ కోసం ఈ కంపెనీ ఫౌండర్స్ ఏం చేశారంటే అసలు క్యాబ్ సర్వీస్ బిజినెస్ మోడల్ అండ్ అందులో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి వాళ్ళే వాళ్ళ సొంత కార్స్ ని ఓలా అండ్ ఊబర్ కి క్యాబ్స్ గా పంపించారు. అలా కొన్ని రోజులకి కస్టమర్ రివ్యూస్ చూసి అసలు ఓలా అండ్ ఊబర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత బ్లూ స్మార్ట్ కంపెనీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తూ వాళ్ళ సొంతంగా ఒక క్యాబ్ బుకింగ్ అప్లికేషన్ అండ్ సర్వీస్ ని లాంచ్ చేశారు. స్టార్టింగ్ స్టేజ్ లో ఈ కంపెనీ దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా ఒక క్లియర్ విజన్ ఉంది. కానీ లేనిదల్లా పెట్టుబడి. సో ఈ పెట్టుబడి కోసం వీళ్ళ బిజినెస్ ప్లాన్ ని ఇన్వెస్టర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అదే టైంలో వీళ్ళ బిజినెస్ మోడల్ చాలా అట్రాక్టివ్ గా అనిపించి రతన్ టాటా అండ్ ముఖేష్ అంబానీ వీళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఎలా అంటే ఈ కంపెనీ ఫుల్లీ ఎలక్ట్రిక్ క్యాబ్స్ మాత్రమే యూజ్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిక్ కార్స్ టాటా కంపెనీ నుండి సప్లై చేస్తామని డీల్ చేసుకున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియాలో ప్రెసెంట్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అంత ఎక్కువగా లేవు కదా, మరి అలాంటిది కంప్లీట్ గా 100% ఎలక్ట్రిక్ కార్స్ తో ఈ కంపెనీ ఈ బిజినెస్ ఎలా చేస్తుందని. నిజానికి ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ లాంచ్ చేయాలంటే ప్రతి 50 కిలోమీటర్స్ కి ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కావాలి. కానీ ప్రెసెంట్ ఇండియాలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ గా లేదు. బట్ నో ప్రాబ్లం, ఇదే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ముఖేష్ అంబానీ అండ్ బీపీ వెంచర్స్ ముందుకొచ్చారు. టాటా అండ్ అంబానీ మాత్రమే కాదు, బీపీ వెంచర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్, ప్రీ సిరీస్ ఫండింగ్ అండ్ ఈవెన్ బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పదుకోన్ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అసలు ఇంతమంది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? దీని రన్నింగ్ కాస్ట్. అర్థం కాలేదా? చెప్తా చూడండి. ఇండియాలో ఒక పెట్రోల్ ఆర్ డీజిల్ కార్ నడపడానికి ఒక కిలోమీటర్ కి 6 to 7 రూపీస్ ఖర్చు అయితే సిఎన్జికి 3 రూపీస్ ఖర్చు అవుతుంది. అదే మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే జస్ట్ 1.5 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. క్యాబ్ రన్నింగ్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కస్టమర్ కి రైడ్ కూడా తక్కువ ప్రైస్ లో వస్తుంది. అండ్ ఈ కార్స్ అన్ని కంపెనీ సొంత కార్స్ అవ్వడం కారణంగా క్యాబ్ డ్రైవర్స్ రైడ్ క్యాన్సిల్ చేయడానికి కానీ కస్టమర్ నుండి ఎక్స్ట్రా డిమాండ్ చేయడానికి కానీ ఉండదు. ఐ థింక్ మీకు ఈ కంపెనీలో టాటా, అంబానీతో పాటు ఎంతో మంది ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇనిషియల్ స్టేజ్ లో ఈ కంపెనీ క్యాపిటల్ సిటీ ఢిల్లీలో మాత్రమే ఆపరేట్ అయ్యేది. బట్ 2023లో బెంగళూరు సిటీకి అండ్ ఫ్యూచర్ లో ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ కి ఇది ఎక్స్పాండ్ అవబోతుంది. ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 మార్కెటింగ్. అంటే మీ దగ్గర మంచి ఐడియా ఉంటే సరిపోదు, దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలో కూడా తెలియాలి. అది సరైన విధంగా మీరు జనాల్లోకి తీసుకెళ్లగలిగితే మీ లైఫ్ కి కానీ మీ బిజినెస్ కి కానీ డబ్బు అసలు సమస్య కాదు. పాయింట్ నెంబర్ 2 కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా అది వాళ్ళ కస్టమర్స్ ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఉంటుంది. ఇప్పటి వరకు ఓలా అండ్ ఊబర్ సర్వీస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కస్టమర్స్ కి బ్లూ స్మార్ట్ ఒక మంచి ఆల్టర్నేటివ్ గా క్రియేట్ అయింది. మీలో కొంతమందికి ఇప్పటికీ కూడా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా అనే డౌట్ రావచ్చు. వాళ్ళ కోసం చెప్తున్నా, ఎప్పుడైతే మీ ఐడియాని ఒకరు కాపీ కొడతారో అట్ దట్ పాయింట్ మీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బ్లూ స్మార్ట్ ఏ ప్లాన్ తో మార్కెట్ లోకి వచ్చిందో ఇప్పుడు ఓలా కూడా అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫుల్లీ ఓన్డ్ ఎలక్ట్రిక్ క్యాబ్స్ తో కోల్పోయిన వాళ్ళ మార్కెట్ షేర్ ని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే కాంపిటీషన్ ఉన్నప్పుడు కంపెనీస్ కంటే ముందు కస్టమర్ గెలుస్తాడని నమ్ముతాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.